లేకపోతే ఈ పంది కొవ్వో జంతువుల కొవ్వో అది ఇది కల్తీ అని వీళ్ళు చేసినటువంటి ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి లోకేష్ అయితేనేమి వీళ్ళ ముగ్గురిని ఈరోజు ప్రజలంతా ఎక్కడ చూసినా ఇంత చండాలమైనటువంటి హిందువులను హిందూ మతాలను వీళ్ళు రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టియాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాలన్నీ విపులమైనవని నేను మనం చేసుకుంటున్నాను. గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు మెట్లు గడిగారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటారు? ఆయనకు ఒక సిద్ధాంతం లేదు. ఎక్కడ పోతే అక్కడ పుట్టినా అంటాడు. ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాలో ఇది నా ఏరియా అంటాడు. ఏం చేస్తే అదంతా నేనే చేసినా అంటాడు. వీళ్ళు చేసే మాటలన్నీ అసత్యాలే. ఎక్కడ చూసినా ఏమి చేసినా ఏమీ లేదు. ఆ రోజు స్టెప్స్ మీద పోయారు కదా, ఈరోజు నిజంగా నీతి నిజాయితీ ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ఆయన బ్లడ్తో స్టెప్పులను ఈసారి మోకాళ్ళతో నడిచి ఆ క్షమాపణ ఆ వెంకటేశ్వర స్వామిని అడగాలి. అది అడిగినప్పుడు ఆయనకు కొద్దిగా ఆయన చేసినటువంటి పాపము పారిశాత్యం అవుతుందని నేను మనం చేసుకుంటున్నాను.